ఈరోజు మన యొక్క బలు ఎలా ఉండాలంటే మనము కూడా తన యేసు ప్రభు వలె మన శరీరాలను కూడా ఎలా అప్పగించుకోవాలా? పరిశుద్ధమైన యాగముగా. అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫైల్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనం చేసే ఆరాధన ఒక బలి. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఆరాధనలు బలులు. జెహ్వా బలి అంటాడు. నోటితో మనం ఆరాధన చేస్తాం, చూసారా? మనం ఎన్నోసార్లు ఆరాధన చేస్తాం విత్ సిన్ఫుల్ హార్ట్. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటాం. లోపల డిఫైల్మెంట్ ఉంటుంది. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాం. దేర్ విల్ బి డిఫైల్మెంట్ ఇన్ అవర్ హార్ట్. ఈ ప్రార్థనలు అనేవి, యొక్క ఆరాధనలు అనేటువంటివి బొల్లాంటివి. దినదినము మనం జీవించే జీవితము దేవునికి అప్పగించుకునే బలు లాంటివి. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఇది ధ్యానం చేసుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక. పౌలు అంటాడు, చూడండి ఎలా బలిగా చేసుకున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. ఇది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది బలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే చనిపోతున్నాడు. లోకానికి చనిపోతున్నాడు. లోకానికి సిలువ వేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలోనే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సజీవ యాగం అంటే ఎలా ఉంటుంది? 14వ వచనం. 6:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువైందు తప్ప మరి దేని యందు ఆశించి నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకము నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువ వేయబట్టం అనేది బలి. నా చుట్టూ పాపం ఉన్నప్పుడు, నన్ను పాపం ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, నా శరీరం పాప సంబంధమైన శరీరం అయినప్పుడు అది అట్రాక్ట్ అవుతూ ఉండేది లోకంలో పాపానికి. అప్పుడు నేనేం చేయాలా? సిలువ వేసుకోవాలి. అది బలి, సజీవమైన బలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:23-24. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశను సిలువ వేసినారు. ఇది బలి. చనిపోయిన తర్వాత కాదు, బతికి ఉన్నప్పుడే.